You're not going to die of your diseases. మీరు మీ వ్యాధుల్లోనే ఇక ఏమాత్రమును మరణించరు. You're not going to die of your family problems. మీ కుటుంబ సమస్యల్లోనే మీరు అలాగనే మరణించే వారిగా ఉండబోరు. Even be praying to the Lord, Lord, take away my life. మనము దేవునికి కూడా ప్రార్థన చేసేటప్పుడు నా ప్రాణాన్ని తీసుకోమన్నట్టుగా ప్రార్థన చేయవచ్చును. I cannot bear this, Lord. దీనిని నేను భరించలేకపోతున్నాను ప్రభు. But Jesus says you're going to live. కానీ యేసు సెలవిస్తున్నారు, మీరు He జీవించెదరు. says, because I live, you will live also. ఆయన సెలవిస్తున్నారు, నేను జీవించి ఉన్నాను గనుక మీరును జీవించి. He will make you live. ఆయన మిమ్మును జీవింప చేయువాడై ఉన్నారు. We have all come to see Jesus today. మనమందరము కూడా ఈ రోజున యేసును చూచి నిమిత్తమే వచ్చి ఉన్నాము. He is going to appear before everyone here and he is going to give you miracles. ఆయన ఇక్కడున్న ప్రతి ఒక్కరి ఎదుట ప్రత్యక్షమై ఆయన మీకు అద్భుత కార్యములను అనుగ్రహించనయ్యున్నారు. Hallelujah. హల్లెలూయా. Jesus is here in the midst of you. యేసు ఇక్కడ మీ మధ్యలో ఉండియున్నారు. In the Bible, Lord Jesus said in John 11:25, బైబిల్లో యోహాను 11:25 వచనంలో యేసు ఏమని తెలియచేసి ఉన్నారు అనంటే, I am the resurrection and life. నేనే పునరుద్ధానమును, నేనే జీవమును. The one who believes in me will live even though he dies. నాయందు విశ్వాసముంచి ఉన్నవాడు అతడు చనిపోయినను తిరిగి మరలా జీవిస్తాడు. He is our life. ఆయనే మన కొరకు జీవము అయ్యున్న దేవుడయ్యున్నారు. He is our resurrection. ఆయనే మన కొరకు పునరుద్ధానమయ్యున్నారు. He carried our infirmities. ఆయన మన అతిక్రమములన్నీ కూడా మోసికొని He ఉన్నారు. bore our diseases. ఆయన మన వ్యాధులన్నీ కూడా భరించి ఉన్నారు. He was pierced for our transgressions. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఈటె చేత పొడవబడి ఉన్నారు. He was bruised for our iniquities. మన దోషముల కొరకై ఆయన నలుగొట్టబడి ఉన్నారు. By his wounds we are healed. అతడు పొందిన దెబ్బల వలన మనము స్వస్థపరచబడుచూ ఉన్నాము. Yes, he is the life for us. అవును, ఆయనే మన కొరకు జీవము అయ్యున్నారు. You are not going to die. మీరిక మరణించరు. You are not going to die of your diseases. మీరు మీ వ్యాధుల్లోనే ఇక ఏమాత్రమును మరణించరు. You are not going to die of your family problems. మీ కుటుంబ సమస్యల్లోనే మీరు అలాగనే మరణించే వారిగా ఉండబోరు. But Jesus says you are going to live. కానీ యేసు సెలవిస్తున్నారు, మీరు He జీవించెదరు. says, because I live, you will live also. ఆయన సెలవిస్తున్నారు, నేను జీవించి ఉన్నాను గనుక మీరును జీవించెదరు. Do you believe that? మీరు ఈ సంగతి నమ్ముతూ ఉన్నారా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We have such a loving Father in us అటువంటి ప్రియమైన తండ్రిని మనము మన లోపల కలిగి ఉన్నాము. who can make us live in any situation. ఆయన మనలను ఎట్టి పరిస్థితుల్లోనైనా జీవింప చేయగలవాడై ఉన్నారు. Because of the problems of this world, we may say, I'm going to die. ఈ లోకములో ఉన్న సమస్యలను బట్టి నేను చచ్చిపోతానేమో అన్నట్టుగా మనం అనుకుంటూ ఉండవచ్చును, భావించవచ్చును. Because of the oppressions, we may be saying, I'm going to die. ఈ లోకములో ఉన్న ఒత్తిడిని బట్టి అయ్యో నేను చనిపోతానేమో అన్నట్టుగా మనము భావించవచ్చు. When we praying to the Lord, Lord, take away my life. మనము దేవునికి కూడా ప్రార్థన చేసేటప్పుడు నా ప్రాణాన్ని తీసుకోమన్నట్టుగా ప్రార్థన చేయవచ్చును. I cannot bear this, Lord. దీనిని నేను భరించలేకపోతున్నాను ప్రభువా. This may be your prayer. ఒకవేళ ఇట్టి ప్రార్థన మీరు చేయిచూ ఉన్నారేమో. But then Jesus says you're going to live. అయినప్పటికీ యేసు సెలవిచ్చుచూ ఉన్నారు, మీరు జీవించెదరు. Because I'm living in this world. ఎందుకనగా నేను ఈ లోకములో జీవించుచూ ఉన్నాను. You will live also. మీరు కూడా జీవించెదరు. You will have troubles in this world. మీరు ఈ లోకములో కష్టాలను కలిగి ఉంటారు. Because the Lord had gone through all the sufferings. కానీ ప్రభు సమస్యలు, బాధలు అన్నిటి గుండా ఆయన కూడా వెళ్ళి ఉన్నారు. He will make you live. ఆయన మిమ్మును జీవింప చేయువాడై ఉన్నారు. Even before we came to this meeting, మేము ఈ సభకు ఇంకను రాకమునుపు we met some people in the hotel. మేము కొంతమంది వ్యక్తులను హోటల్లో కలుసుకోవడం జరిగింది. And one sister said, both my kidneys are dying.
ఒక సహోదరి అంటూ ఉన్నారు కదా, మా 2 మూత్రపిండాలు కూడా చచ్చిపోయే స్థితిలో ఉన్నాయండి, Please pray for me. దయచేసి మా కోసం ప్రార్థన చేయండి అంటున్నారు. This may be your prayer also. ఒకవేళ మీ ప్రార్థన కూడా ఇట్టి ప్రార్థనగానే ఉండి ఉన్నదేమో. But then అయినప్పటికీ the Lord defeated death on the cross. ప్రభువు సిలువలో మరణము అనే దానిని ఆయన జయించి ఉన్నారు. He died a brutal death on the cross. ఆయన సిలువలో అత్యంత కిరాతకమైన మరణాన్ని But అనుభవించారు. then he is living just for you and me in this world even today. అయినప్పటికీ ఈ రోజు వరకు కేవలం మీ కొరకే, నా కొరకే ఆయన ఈ లోకంలో జీవించుచూ ఉన్నారు. He carried every one of our diseases on the cross. ఆయన మనలో ప్రతి ఒక్కరి యొక్క వ్యాధులను సిలువలో భరించి ఉన్నారు. One son Samuel, when he was so small, maybe 2 years old, ఒక పర్యాయము మా కుమారుడు శామ్యూయల్ చాలా చిన్న వయసులో 2 సంవత్సరాల వయసులో ఉండి ఉన్నప్పుడు he got fever and it was going up to 103 degrees. అతనికి జ్వరం వచ్చింది. ఆ యొక్క జ్వరము ఇంకా పెరుగుతూ 103 డిగ్రీల వరకు రావడం జరిగింది. I was keeping him on my lap and I was crying in the night. నేను ఆ రాత్రి వేళ అతన్ని కౌగిట్లో పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాను. It was 2 o'clock in the night. అది రాత్రి వేళ 2 గంటల సమయం. My husband and my husband's parents went abroad for a meeting. నా యొక్క భర్త గారి యొక్క తల్లిదండ్రులు విదేశాలలో సభల కొరకై వెళ్ళి ఉన్నారు. There was nobody around me. నా చుట్టూరు ఎవ్వరూ కూడా లేరు. I was sitting and crying for my son. నేను కూర్చుని నా కుమారుని కోసమై ఏడుస్తూ ఉండిపోయాను. And I did not know even how to pray for my son. నా కుమారుడి కొరకు ఎలాగున ప్రార్థన చేయాలో కూడా అది కూడా తెలియనట్టుగా ఉండిపోయాను. Then I remembered the Jesus Calls prayer tower. అప్పుడు నాకు యేసు పిలుచున్నాడు ప్రార్థన గోపురం అనేది గుర్తుకొచ్చింది. I dialed and I called the prayer intercessor who was praying. నేను ఫోన్ చేసి ప్రార్థన చేయుచూ ఉన్న ప్రార్థనా గోపురంలో ఉన్న ప్రార్థనా విజ్ఞాపనకర్తలను సంప్రదించాను. That sister who took the phone, she prayed for my son, shedding tears. ఫోన్ తీసుకున్న ఆ సహోదరి నా కుమారుడి కోసం ఎంతగానో కన్నీటితో ప్రార్థన చేయడం జరిగింది. She did not know who I was. ఆవిడ గారికి అసలు నేనెవరు అనే సంగతి తెలియదు. I didn't mention my name. నేను నా పేరు చెప్పి ఉండలేదు. But then she cried and prayed for my son. అయినప్పటికీ ఆవిడ ఎంతగానో ఏడ్చి నా కుమారుడి కోసం ప్రార్థించారు. I tried all the medicines. నేను మందులు వేయడం అంతా కూడా ప్రయత్నం But చేశాను. then the fever was not going down. అయినప్పటికీ జ్వరం ఏమాత్రం కూడా తగ్గడం లేదు. But then when she was praying, అయితే ఆవిడ ప్రార్థన చేసినప్పుడు I was laying my hand upon the forehead of my son. నేను నా చేతిని నా కుమారుడి యొక్క నుదుటి మీద ఉంచి ఉన్నాను. Immediately the fever left. వెంటనే జ్వరము ఆ బాబును విడిచిపెట్టి వెళ్ళిపోయింది. And my son was totally healed. నా కుమారుడు పరిపూర్ణంగా స్వస్థపరచబడి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Because Jesus lives, we live too. ఎందుకనగా యేసు జీవించి ఉన్నాడు గనుక మనము కూడా జీవించి ఉంటాము. Today the Lord is using our son Samuel mightily for the glory of God. ఈ రోజున దేవుడు మా కుమారుడు శామ్యూల్ని దేవుని యొక్క మహిమ కొరకై బలముగా వినియోగించుకుంటూ ఉన్నారు. We have come here to look into this Jesus, dear friends. ప్రియ స్నేహితులారా, ఇటువంటి యేసును చూచిన నిమిత్తమే మనమందరము కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాము. In the Amritsar prayer meeting, a brother came and attended the meeting. అమృత్సర్లో జరిగిన ప్రార్థనా మహోత్సవాలకు ఒక సహోదరుడు వచ్చి ఆ సభలకు హాజరయ్యారు. His name is Mr. Harpreet. అతని యొక్క పేరు మిస్టర్ హర్ప్రీత్. He did not know who Jesus was. అతనికి యేసు ఏమై ఉన్నారో తెలియదు. But then through his sister he came to know about the love of Jesus. అయితే అతని యొక్క సహోదరి ద్వారా యేసు ప్రేమను గురించి ఆయన తెలుసుకున్నారు. His sister used to watch Jesus Calls television programs. అతని సహోదరి యేసు పిలుచున్నాడు పరిచర్యకు సంబంధించిన టీవీ కార్యక్రమాలను వీక్షిస్తూ ఉంటారు. She introduced Jesus to him ఆవిడే అతనికి యేసును గురించి పరిచయం చేయడం జరిగింది. because he was going through much trouble.
ఎందుకంటే అతను ఎంతో సమస్యల గుండా వెళుతూ ఉన్నాడు. His wife, who was pregnant, had complications in her pregnancy. అతని యొక్క భార్య గర్భవతిగా ఉండి ఉన్నది. అయితే గర్భంలో అనేకమైన సంక్లిష్టమైన పరిస్థితులను ఇబ్బందికరంగా ఆమె ఎదుర్కొంటుంది. When they checked with the doctor said both the mother and child has risk and they are going to die. వారు వైద్యుల చేత పరీక్షలు పరిశీలన చేయించుకున్నప్పుడు వారేమని చెప్పారంటే తల్లి అలాగే బిడ్డ ఇద్దరు కూడా చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు, చనిపోతారని. They said we cannot help them. మేము వారికి ఏమాత్రం కూడా సహాయం చేయలేము అని చెప్పారు. The delivery date also came. అలాగే ప్రసవం జరిగే ఆ తేదీ కూడా దగ్గరకు వచ్చేసింది. When they went to the hospital, they said, we cannot do anything. It is very much complicated. వారు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అక్కడ వారు ఏం చెప్పారంటే మేం మీకు ఏమీ కూడా సహాయం చేయలేం, ఎందుకంటే ఇది చాలా సంక్లిష్టమైన పరిస్థితి అని చెప్పారు. Take her to your home. ఆవిడ్ని మీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి అన్నారు. So కనుక they lost all hope in her. వారు ఆమె మీద ఉన్న ఆశలు నిరీక్షణ అంతా కూడా They came to the Jesus Calls Amritsar meeting. వారు యేసు పిలుచున్నాడు పరిచర్య ఏర్పాటు చేసిన అమృత్సర్లో జరుగుతున్న సభలకు హాజరవడం జరిగింది. And this brother, after the meeting, came to me and asked me to lay my hand on him and pray. ఈ సోదరుడు సభ ముగించిన తర్వాత నా యొద్దకు వచ్చి నా చేతులు అతని మీద ఉంచి ప్రార్థన చేయవలసిందిగా నన్ను ప్రార్థనా సహాయాన్ని కోరుకున్నాడు. He cried profusely for God to somehow save his wife and his child. దేవుడు ఏ రీతిగానైనా సరే తన యొక్క భార్యను బిడ్డను రక్షించాలి అన్నట్టుగా ఎంతో ధారాళంగా ఏడుస్తూ ఉన్నాడు. And when he went back home, అతను తిరిగి ఇంటికి వెళ్ళేసరికి his wife got the delivery pain. అతని యొక్క భార్యకు కాన్పు నొప్పులు రావడం ఆరంభమైంది. They took her to another hospital. వారు ఆవిడ్ని మరొక ఆసుపత్రికి తీసుకుని And వెళ్ళారు. the doctors said, we will try our best. డాక్టర్లు సఖ్యమైనంత వరకు మేము ప్రయత్నం చేస్తామన్నారు. But then you have to sign this paper that we are not responsible for her death. అయినప్పటికీ ఒకవేళ ఆమె మరణిస్తే ఆ మరణానికి మేం బాధ్యులం కాదు, కనుక కాగితం మీద సంతకం చేయాలన్నారు. You have to pay us rupees 80,000. అలాగే 80,000 రూపాయల డబ్బులు కూడా చెల్లించాలని చెప్పారు. And they did everything and they put all the trust on Jesus. వారు అన్నీ కూడా చేశారు కానీ నిరీక్షణ అంతా కూడా యేసు మీద ఉంచారు. This brother Harpreet, he believed in the Lord. ఈ సోదరుడు హర్ప్రీత్ దేవుని యందు నమ్మిక ఉంచాడు. And they took her to the operation theater. వారు ఆవిడని ఆపరేషన్ థియేటర్లోనికి తీసుకుని వెళ్ళారు. And as they were about to do the operation, వారు ఆపరేషన్ చేయబోతూ ఉండగా as they took the scan, వారు ఆ విధంగా స్కాన్ తీసి చూచినప్పుడు they came to know that nothing was wrong with her. వారికి తెలిసిందేమిటంటే ఆమెలో ఏ మాత్రం కూడా దోషమే లేదు అని. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. She gave birth to the child normally. ఆవిడ సహజమైన రీతిలో బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. Hallelujah. హల్లెలూయా. Look at the family. ఆ కుటుంబాన్ని ఒక్కసారి మీరు చూడండి. They said the child will be born deformed. వారేమన్నారంటే బిడ్డ అవయవ నిర్మాణ లోపంతో జన్మిస్తాడని. The child will not be normal child. బిడ్డ సహజ సిద్ధమైన బిడ్డగా ఉండబోడు అన్నట్లుగా వారు తెలియచేసి ఉన్నారు. Today they are having a normal child. ఈ రోజున వారు చక్కని సామాన్యమైన బిడ్డను వారితో కలిగి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Today the Lord has built this family ఈ రోజున ప్రభు ఈ కుటుంబాన్ని నిర్మాణము చేసి ఉన్నారు. and they are living for the Lord. వారు ప్రభు కొరకై జీవించుచూ ఉన్నారు. Yes, Jesus lives even today. అవును, యేసు ఈ రోజు వరకు ఆయన జీవించుచూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. He will make you live. ఆయన మిమ్మును కూడా జీవింప చేస్తారు. We have come to pray to this Jesus. ఇటువంటి యేసునకు ప్రార్థన చేయుటకు మనము చేరివచ్చి ఉన్నాం. Shall we all close our eyes and look up to this Jesus? మనమందరము కూడా కందులు మూసుకొని ఈ యేసు వైపునకు మనము చూద్దామా? We are first going to say, thank you, Lord, for going through all the pain just for me, Lord. మొట్టమొదటిగా ప్రభువా, కేవలం నా నిమిత్తమై ఇంత బాధను అనుభవిస్తూ ఈ బాధ గుండా మీరు వెళ్ళినందుకై మీకు వందనములు అని తెలియచేద్దామా?
Thank you for dying for me, Lord. నా కొరకై మరణించినందుకై మీకు ధన్యవాదములు ప్రభువా. Father, thank you for carrying my disease, Lord. తండ్రి, నా వ్యాధులన్నీ నీవు మోసినందుకై మీకు వందనములు. Thank you for carrying my problems, Lord. నా సమస్యలను మీరు మోసినందుకై వందనములు ప్రభువా. Thank you for carrying my sins, నా యొక్క పాపములను మీరు మోసుకొని ఉన్నందుకై మీకు వందనములు. my infirmity, నా యొక్క అతిక్రమములు, my wounds. నా యొక్క గాయములు. And thank you for living for me, Lord Jesus. నా కొరకై జీవించుచు ఉన్నందుకై యేసయ్యా మీకు వందనములు. Come on, open your hearts and cry out. అందరూ కూడా హృదయాలు తెరచి మొర్ర పెట్టడాన్ని ఆరంభించండి. The love of the Lord Jesus is coming into your heart. ప్రభువైన యేసు యొక్క ప్రేమ మీ హృదయములోనికి వచ్చుచూ ఉన్నది. Jesus loves you. యేసు మిమ్మును ప్రేమించుచూ ఉన్నారు. Jesus lives for you. యేసు మీ కొరకై జీవించుచూ ఉన్నారు. Jesus is making you live today. యేసు ఈ రోజున మిమ్మును ఆయన జీవింప చేయుచూ ఉన్నారు. You're not going to die. మీరిక మీదట మరణించరు. You're not going to మీరు die. మరణించబోవడం లేదు. You will live. మీరు జీవించెదరు. Hallelujah. హల్లెలూయా. You will be more than a conqueror. మీరు అధికమైన విజయమును పొందిన వారవుతారు. Thank you, Lord. వందనములు ప్రభువా. You will have the victory. మీరు విజయమును పొందుకుంటారు. Thank you, Lord. వందనములు ప్రభువా. Come on, open your mouth. అందరూ నోరు తెరవండి. Just thank God. కేవలము దేవునికి వందనములు చెప్పుచూ ఉండండి. Thank God. దేవునికి వందనములు చెప్పండి. Thank God. దేవునికి వందనములు చెప్పండి. All your sins are leaving you. మీ పాపములన్నీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాయి. All your diseases are leaving you. మీ వ్యాధులన్నీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాయి. All your problems are leaving మీ you. సమస్యలన్నీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాయి. As you're thanking మీరు God, దేవునికి వందనములు చెప్పుచూ ఉండగా the Lord is making you to live in this ప్రభు world. మిమ్మును ఈ లోకములో జీవింప చేయుచూ ఉండి ఉన్నారు. You are coming alive. మీరు సజీవముగా బయటికి You వచ్చేదరు. are coming మీరు alive. సజీవముగా బయటకు వచ్చేదరు. Thank you, Lord. వందనములు ప్రభువా. Rise up. పైకి లేవండి. Rise up పైకి లేవండి. and be healed. స్వస్థపరచబడండి. Be healed of your diseases. మీ వ్యాధుల నుంచి మీరు స్వస్థపరచబడండి. Be healed of your మీ sicknesses. యొక్క బలహీనతల నుంచి మీరు స్వస్థపరచబడండి. Be delivered. మీరు ఇప్పుడే విడుదల పొందుకోనండి. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Lord, thank you for bringing them out of their oppressions, Lord. ప్రభువా, వారి యొక్క ఒత్తిడిల నుంచి వారిని బయటకు తీసుకుని వస్తున్నందుకై వందనములు. You evil spirit, come out. దురాత్మలారా, మీరు ఇప్పుడే బయటకు రండి. Leave their bodies. వారి దేహములను విడిచిపెట్టి పోండి. Let them live. వారు జీవించాలి. In Jesus' name. యేసు నామములో. In Jesus' name. యేసు నామములో. Rise up పైకి లేవండి. and be healed. స్వస్థపరచబడండి. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Come out of your problems. మీ సమస్యల్లో నుంచి బయటకు రండి. Live. జీవించండి. Live for Jesus. యేసు కొరకై జీవించండి. Show Jesus to this world. ఈ లోకమునకు యేసును కనబరిచే వారిగా ఉండండి. Get filled by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుతూ ఉండండి. Come on, clap your hands అందరూ కూడా చప్పట్లు కొట్టుచూ ఉండండి. and receive the power of God. దేవుని యొక్క శక్తిని స్వీకరిస్తూ ఉండండి. The Lord is lifting you up to greater heights. ప్రభు మిమ్మును గొప్ప స్థాయికి ఆయన హెచ్చించనయ్యున్నారు. You are no more a tail. మీరికి మీద ఏమాత్రము తోక వంటి వారు కాదు. You are a head. మీరు శిరస్సు వంటి వారయ్యున్నారు. The Lord is putting a crown of righteousness on your head. ప్రభు మీ తల మీద నీతి అనే కిరీటమును ఆయన ఉంచుచూ ఉన్నారు. A crown of blessings on your head. ఆశీర్వాదములు అనే మకుటము కిరీటమైన ఉంచుచూ ఉన్నారు. You are taking the victory in Jesus Christ. యేసు క్రీస్తులో మీరిప్పుడే విజయమును పొందుకొనుచూ ఉన్నారు. Because Jesus lives. ఎందుకనగా యేసు జీవించుచు ఉన్నారు You కనుక will live also. మీరును కూడా You జీవించెదరు. will live also. మీరును కూడా జీవించెదరు. Come on, give God all the glory. దేవునికి ఇప్పుడే సకల మహిమను చెల్లించడం ఆరంభించండి.
ఆరంభించండి. all the glory, సకల మహిమను చెల్లించడం ఆరంభించండి. and you will be a blessing. మీరు ఆశీర్వాదకరముగా ఉంటారు. No more failure. ఇక అపజయములు ఏమీ కూడా లేవు. There is hope in Jesus. యేసులో మీకు నిరీక్షణ ఉన్నది. Believe, విశ్వసించండి, believe, విశ్వసించండి. and give all the glory. సకల మహిమను దేవునికి సమర్పించండి. Continue to bless us, Lord. ప్రభువా, మమ్మను ఆశీర్వదించే ప్రక్రియను కొనసాగిస్తూ ఉండండి. Thank you, Jesus. వందనములు యేసయ్యా, Thank you, Jesus. వందనములు యేసయ్యా. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును.